శ్రీమాత్రే నమః. చైత్ర నవరాత్రులలో భాగంగా ఈరోజు 6వ రోజు. ఈరోజు శ్రీ కాత్యాయని దేవి యొక్క అవతారం. ఒకప్పుడు లోకాలన్నిటిపై భయం కమ్ముకుంది. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు అహంకారంతో దుర్మార్గంతో ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ లోకం ఇక నా వశం, ఎవరూ నన్ను ఆపలేరు అని విర్రవీగేవాడు. దేవతలు కూడా ఓడిపోయారు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఎవరూ కూడా ఆ దుష్టుడిని జయించలేకపోయారు. దేవతలందరినీ ఒకటే ప్రార్థన, ఓ మహాశక్తి, ఓ పరమేశ్వరి, ఓ తల్లి మమ్మల్ని రక్షించు అని. అప్పుడు త్రిమూర్తుల యొక్క శక్తులన్నీ కలిశాయి. ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి రూపం వెలిసింది. ఆమెనే శ్రీ కాత్యాయని దేవి యొక్క అవతారం. ఆమె కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించి దుష్ట శక్తులను నాశనం చేయడానికి సిద్ధమైంది. సింహంపై విహరిస్తూ త్రిశూలం, ఖడ్గం, చక్రం అన్ని అస్త్రాలతో సిద్ధమైంది. ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను అని ఆ మహిషాసురుడితో పలికింది. అప్పుడు ఆ మహిషాసురుడు, నన్ను జయించగల శక్తి నీకు లేదు, నువ్వు కేవలం ఒక స్త్రీవి మాత్రమే అని ఆ మహిషాసురుడు విర్రవీగాడు. అప్పుడు ఆ కాత్యాయని దేవి, మహిషాసుర అహంకారం నీ యొక్క అంతం అని కాత్యాయని దేవి పలికింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. భూమి మొత్తం కంపించింది, ఆకాశం కంపించింది. కాత్యాయని దేవి త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించింది. చెడుపై మంచి గెలిచింది, అహంకారంపై ధర్మం నిలిచింది. మన జీవితంలో కూడా అన్యాయం, భయం, సమస్యలు వచ్చినప్పుడు కాత్యాయని దేవి శక్తిని గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా నిలబడితేనే ధర్మం ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.